హౌతీ తీవ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయారు. ఇప్పటిదాకా రెడ్ సీ ఎర్ర సముద్రం నుంచి ఇప్పుడు ఇండియన్ ఓషన్ అన్ని చోట్లకి తిరుగుతామని ఏదైతే చెప్పారో అందులో భాగంగా ఇదివరకు సముద్రపు దొంగలు తిరిగేవాళ్ళు. ఇప్పుడు సముద్రపు దొంగలకు బదులుగా ఇప్పుడు వీళ్ళు బందిపోట్లు అనాలా లేదా సముద్ర తీవ్రవాదులు అనాలా. హౌతీలు సముద్ర తీవ్రవాదులుగా మారారు. ఎక్కడికక్కడ కనబడ్డ వాణిజ్య షిప్పుల మీదన అటాక్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా ఇజ్రాయెల్ అమెరికాలకు సంబంధించినటువంటి వాణిజ్య నౌకల మీద దాడి చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాణిజ్య నౌక వెనకాల ఒక యుద్ధ నౌకను పెట్టలేరు కదా, కాబట్టి అట్లా సెక్యూరిటీ లేనటువంటి వాటి మీద అటాక్ చేస్తున్నారు. తాజాగా ఇరాన్ బ్యాక్డ్ హౌతీ రెబల్స్ సెట్ దే లాంచ్డ్ ఫ్రెష్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్ అండ్ యూఎస్ షిప్స్ ఇన్ రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అండ్ ఇండియన్ ఓషన్. 3 చోట్ల కూడా దాడి చేశారట. విత్ ఏ మిస్సైల్ అండ్ డ్రోన్స్ ఎమిట్ ఆన్గోయింగ్ వార్ ఆన్ గాజా that has killed more than 34,000 Palestinians. The Yemen-based rebels said the attacks on Israel ships will continue until the war of Gaza ends. The US meanwhile said that it downed Houthi drones and a ballistic missile over the Red Sea. ఓ పక్కన దాడి చేశాం మేము అని హౌతీలు చెప్తే, వాళ్ళు దాడి చేసిన మాట వాస్తవం కూల్చేసామని చెప్పి అమెరికా చెప్తే ఇజ్రాయెల్ మాత్రం నోరు మెదపలేదు.